నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో స్కూల్ కాంప్లెక్స్ సమావేశం విజయవంతంగా జరిగింది. ఎంఈఓ సత్యనారాయణ పర్యవేక్షణలో స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పి. ప్రభాకర్రావు సబ్ అధ్యక్షులుగా ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆగస్టు నెలకు సంబంధించిన ఫార్మేటివ్ అసెస్మెంట్ ఎఫ్ఏ గ్రేడింగ్ విధానంపై సమగ్ర సమీక్ష జరిగింది. బలభద్రపురం హైస్కూల్, పందలపాక హైస్కూల్, కాపవరం హైస్కూల్తో పాటు పలు ఎలిమెంటరీ పాఠశాలలకు చెందిన మొత్తం 82 మంది ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినీలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సబ్జెక్టుల వారీగా విద్యాశాఖ రూపొందించిన వెబ్లింకుల ద్వారా ఉపాధ్యాయులకు సమర్థవంతమైన శిక్షణా తరగతులు నిర్వహించారు. కాంప్లెక్స్ రిసోర్స్ పర్సన్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణలో ఉపాధ్యాయులు నూతన బోధనా పద్ధతులపై అవగాహన పెంచుకున్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రతి నెలా పాఠశాల విద్యాశాఖ ద్వారా జరిగే ఇటువంటి రివ్యూ సమావేశాలు ఉపాధ్యాయులకు నూతన విద్యా విధానాలపై అవగాహన కల్పిస్తాయని తెలిపారు. ఈ సమావేశాల ద్వారా బోధనలో గుణాత్మకమైన మార్పులు తీసుకురావడంతో పాటు విద్యార్థుల అభ్యసన స్థాయిని గణనీయంగా మెరుగుపరచవచ్చని ఆయన అన్నారు. ఉపాధ్యాయులు ఈ సమావేశాలకు ఎంతో శ్రద్ధతో హాజరవుతున్నారని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పందలపాక ప్రధానోపాధ్యాయులు చిర్ల శ్రీనివాసరెడ్డి, కాపవరం ప్రధానోపాధ్యాయులు గోపాలకృష్ణ, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం ఉమామహేశ్వరరావు, వివిధ పాఠశాలలకు సంబంధించిన ఉపాధ్యాయులు, వ్యాయామ దర్శకులు పాల్గొన్నారు. ఈ సమావేశం ఉపాధ్యాయులకు విద్యా విధానంలో నూతన పోకడలను పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించిందని విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు.